BBAలో యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ సాధించడం సన్ ఇంటర్నేషనల్ విద్యార్థులకే సాధ్యం. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నేతలకు ఊపిరాడడం లేదు. అధికారంలో ఉన్నంత కాలం అడ్డుగోలు దోపిడీకి తెరలేపిన నేతలు ఇప్పుడు కేసుల భయంతో వణికిపోతున్నారు. అరెస్టు తప్పించుకోవడానికో లేదా వ్యాపారాలకు ఇబ్బంది కలుగుతుందనో కారణాలేవైనా వైసీపీకి దూరం జరిగేందుకు సిద్ధపడుతున్నారు. అలా వైసీపీ నుంచి బయటకు వచ్చే వాళ్ళు ప్రముఖంగా వినిపిస్తున్న పేరు మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ అలియాస్ ముత్తంశెట్టి శ్రీనివాసరావు. ఆయన బిజినెస్ మ్యాన్, అవంతి విద్యా సంస్థల అధినేత. ఈయన 2009 ఎన్నికల్లో తొలిసారి భీమిలి నియోజకవర్గం నుంచి ప్రజారాజ్యం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కొంతకాలం కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన అవంతి 2014లో తెలుగుదేశంలో చేరి అనకాపల్లి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. ఇక 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిన అవంతి భీమిలి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. దీంతో కొద్ది కాలం జగన్ కేబినెట్ లో మంత్రిగాను పనిచేశారు. వైసీపీ అధికారంలో ఉన్న కాలంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన వారిలో అవంతి కూడా ఒకరు. తాడేపల్లి కార్యాలయం నుంచి వెళ్లిన స్క్రిప్ట్ కు అనుగుణంగా టీడీపీ, జనసేనపై అవంతి ఇష్టారీతిలో రెచ్చిపోయిన సందర్భాలు అనేక ఉన్నాయి. 2024 ఎన్నికల్లో మరోసారి భీమిలి నుంచి పోటీ చేసిన ఆయన ఓడిపోయారు. ప్రస్తుతం ఏపీలో తెలుగుదేశం కూటమి అధికారంలోకి రావడంతో తన వ్యాపార సామ్రాజ్యాన్ని కాపాడుకునేందుకు అవంతి శ్రీనివాస్ మళ్లీ తెలుగుదేశంలో చేరేందుకు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. అయితే తెలుగుదేశం అధిష్టానం మాత్రం అవంతిని పార్టీలోకి తీసుకునేందుకు పెద్దగా ఆసక్తి అయితే చూపడం లేదని ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీంతో ఆయన కూటమిలోని భాగస్వామ్య పక్షాలైన జనసేన, బీజేపీల వైపు పడిందని అంటున్నారు. మొత్తం మీద అవంతి శ్రీనివాస్ వైసీపీలో కొనసాగే అవకాశాలు మాత్రం లేవనే చెప్తున్నారు. ఇక వైసీపీ ఘోర ఓటమితో చాలా మంది నేతలు ఆ పార్టీని వీడేందుకు రెడీ అయిపోతున్నారు. గత 5 ఏళ్ల కాలంలో ఏపీలో ఏ రంగము అభివృద్ధికైతే నోచుకోలేదు. తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చి నెల రోజులు కాకముందే సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో అభివృద్ధి పరుగులు పెడుతోంది. ప్రజల్లో కూటమి పాలనపై సంతోషం వ్యక్తమవుతోంది. మరోవైపు ఏపీ రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఏపీలో బలోపేతం అయ్యేందుకు వైఎస్ షర్మిల ఆధ్వర్యంలో కాంగ్రెస్ గట్టిగానే ప్రయత్నిస్తోంది. వైఎస్ఆర్ అభిమానులుగా వైసీపీలో ఉన్న చాలా మంది నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయన్న టాక్ ఏపీ రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. ఏపీలో కాంగ్రెస్ బలపడితే రాబోయే కాలంలో వైసీపీకి రాజకీయ భవిష్యత్తు ఉన్నదని భావిస్తున్న మాజీ మంత్రులు, వైసీపీ ముఖ్య నేతలు ఇప్పుడే కూటమిలోని ఏదో ఒక పార్టీలో చేరడం బెటర్ అనే భావనకు వస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో రాబోయే కాలంలో వైసీపీని వీడేవారికి సంఖ్య భారీగానే ఉంటుంది అన్న చర్చ ఏపీ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.